ప్రపంచంలో జరుగుతున్న తాజా పరిణామాలు మూడవ ప్రపంచ యుద్ధపు సన్నాహాలుగా పరిగణించాలంటున్నారు విశ్లేషకులు. పార్థసారథి పొట్లూరు ఆయనకు సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ఆపరేషన్ సింధూర్కి విరామం ఎవరి మధ్యవర్తిత్వం వహించారు? యాసిర్ అల్ రుమయ్యాన్. యాసిర్ అల్ రుమయ్యాన్ సౌదీ అరేబియాకి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి గవర్నర్. యాసిర్ అల్ రుమయ్యాన్ సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్కి కుడిభుజం. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద $650 బిలియన్ అని వివిధ దేశాల పెట్టుబడి పెట్టింది. తమ దేశ భవిష్యత్తు అవసరాల కోసం సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సూచనల మేరకు యాసిర్ అల్ రుమయ్యా $650 బిలియన్ పెట్టుబడిని పర్యవేక్షిస్తూ ఉంటాడు. కుడిభుజం యాసిర్ అల్ రుమయ్యాన్ అంటే అమెరికా, యూరప్తో పాటు పాకిస్తాన్లో కూడా తన మాట చెల్లుబాటు అవుతుంది. యాసిర్ ఏదన్నా పని కావాలని అడిగితే అది MBS అడుగుతున్నట్టుగానే, అంటే మొహమ్మద్ బిన్ సల్మాన్ అడుగుతున్నట్టుగానే భావిస్తాయి అన్ని దేశాలు. ఈయన యాసిర్ అల్ రుమయ్యాన్ డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మాస్క్ గత సంవత్సరం ట్రంప్ గెలిచినట్టు ప్రకటించగానే యాసిర్ అల్ రుమయ్యాన్ జెడ్డా నుంచి అమెరికాకు వెళ్ళాడు ట్రంప్ని కలిసి అభినందనలు తెలపడం కోసం. కానీ ట్రంప్ నేరుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రీమియర్ షోలో కలుద్దామంటూ సందేశం పంపించాడు. సౌదీ అరబ్బులు సదరు రెజ్లింగ్ షోలకు వెళ్ళడం అనేది సర్వసాధారణం కాబట్టి అక్కడ యాదృచ్ఛికం కలిసినట్టుంటుంది కాబట్టి పెద్దగా ఎవరు ఏమీ అనుకోరు. WWE షోలో యాసిర్ అల్ రుమయ్యాన్ ట్రంప్ పక్కనే కూర్చుని మాట్లాడడం కెమెరా కంటికి చిక్కింది. మధ్యలో ట్రంప్ కూర్చుని ఉంటే ఒక పక్క యాసిర్, మరో పక్క ఎలన్ మాస్క్ కూర్చున్నారు. ఆ సమయంలోనే భారత్ అంశం చర్చకు వచ్చింది. అయితే అప్పటికే ట్రంప్ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు కానీ ప్రమాణ స్వీకారం చేయలేదు. యాసిర్ అల్ రుమయ్యాన్ అసీం మునీర్ లింక్. మొహమ్మద్ బిన్ సల్మాన్కి తమ దేశం ఎక్కువ రోజులు చమురు ఎగుమతుల మీద ఆధారపడి మనుగడ సాధించలేదని తెలుసు. అందుకోసమే వివిధ దేశాల్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడు. MBS తరపున పనులు చక్కబెట్టేటటువంటి యాసిర్ అల్ రుమయ్యాన్ పాకిస్తాన్ ఫెయిల్డ్ మార్షల్ అసీం మునీర్తో మంచి స్నేహం ఉంది. అసీం మునీర్ పాకిస్తాన్ ISI చీఫ్గా నియమించడం, ఆ తర్వాత ఇతర సీనియర్ జనరల్స్ని పక్కన పెట్టి జూనియర్ అయిన అసీం మునీర్ని సైన్యాధ్యక్షుడు నియమించడం వెనకాల MIB తరపున యాసిర్ అల్ రుమయ్యాన్ హస్తం ఉంది. అప్పు కావాల్సిన సమయంలో పాకిస్తాన్ అధికారులు సౌదీ వెళ్ళి తెచ్చుకోవడం పరిపాటి. అలాంటిది సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కాదనగలిగే ధైర్యం పాకిస్తాన్లో ఎవరికి ఉండదు. అసీం మునీర్ని సైన్యాధ్యక్షుడిగా MIB నిర్ణయించడం వెనక బలమైన కారణం ఉంది. MIB బలూచిస్తాన్లో అరుదైన భూ ఖనిజాలని గుర్తించి వాటిని వెలికితీసి పాకిస్తాన్లోనే ప్రాసెస్ చేసి వాటిని ఎగుమతి చేయాలనేది మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్లాన్. ఇప్పటికే బలూచిస్తాన్లో పెట్టుబడులు పెట్టడం, మినరల్స్ గురించి అన్వేషణ చేయడం మొదలైంది. దశల వారీగా మొత్తం $34 బిలియన్ పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని $52 బిలియన్ పెంచితే బాగుంటుందని పాకిస్తాన్ పౌర ప్రభుత్వం కోరుతుంది. మొత్తం సైనిక జనరల్ తినేస్తే మాకేం మిగులుతుంది కాబట్టి అంచనా కంటే మరో $20 బిలియన్ల పెంచితే రాజకీయ నాయకులు కూడా తింటారు. బదులుగా బలూచిస్తాన్లో ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన జరగటం లేదని అంతర్జాతీయ వేదికల మీద గట్టిగా చెప్పగలుగుతాం. బలూచిస్తాన్లో పనులు సవ్యంగా జరగాలంటే దానికి తమ మాట వినే సైన్యాధ్యక్షుడు కావాలి కాబట్టి అసీం మునీర్ని సైన్యాధ్యక్షుడిగా నియమించాడు MBS. అఫ్కోర్స్ వ్యవహారం చేసేది యాసిర్ అల్ రుమయ్యాన్. అందుకే యాసిర్ అల్ రుమయ్యాన్తో అసీర్ మునీర్కి స్నేహం ఏర్పడింది. బలూచిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితేత కొప్పుకున్నందుకు గాను అసీం మునీర్కి ఎంతో కొంత ముట్ట చెప్పాడు MIB తరపున యాసిర్ అల్ రుమయ్యాన్. MBS ఇచ్చే డాలర్లని ట్రంప్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడానికి అసీం మునీర్ని ఒప్పించి ఏకంగా వైట్ హౌస్లో ట్రంప్తో 3 రోజులు ఆతిథ్యం ఏర్పాటు చేశాడు యాసిర్. అసీం మునీర్ ట్రంప్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టినందుకు గాను బదులుగా పాకిస్తాన్ అధ్యక్షుడిగా చేస్తానని మాట ఇచ్చాడు ట్రంప్. ఇదంతా MBS తరపున యాసిర్ అల్ రుమయ్యాన్ కథ నడిపించాడు. సౌదీ ప్రిన్స్, MBS మరియు UAE గ్యారంటర్లు. IMF దగ్గర $8 బిలియన్ లోన్ పెండింగ్లో ఉంది చాలా కాలంగా. పాకిస్తాన్ క్రెడిట్ హిస్టరీ బాగాలేనందున ఎవరైనా గ్యారంటీ ఇస్తేనే కానీ అప్పు ఇవ్వలేమని IMF అంటే సౌదీ, దుబాయ్లు గ్యారంటీ ఇచ్చిన తర్వాత IMF లోన్ ఇవ్వడం మొదలుపెట్టింది. అల్ రుమయ్యాన్ సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్కి కుడిభుజం అని చెప్పుకోవడానికి మరొక కారణం. ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ అయినటువంటి ఆరామ్కో, అరేబియన్ అమెరికన్ ఆయిల్ కంపెనీ, ఆరామ్కోకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు అల్ రుమయ్యాన్. అల్ రుమయ్యాన్ సౌదీలోని అతిపెద్ద మైనింగ్ కంపెనీ అయిన మా అదేన్కి కూడా చైర్మన్. మాదేన్ మైనింగ్ కంపెనీ ప్రస్తుతం బలూచిస్తాన్లో సహజ వాయువు మరియు రేర్ ఎర్త్ మినరల్స్ కోసం అన్వేషణ చేస్తున్నది. ఆపరేషన్ సింధూర్ భీకరంగా జరుగుతున్న సమయంలో పాకిస్తాన్లోని మ్యాడన్ ఇంజనీర్లు, అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు. పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న దాడిని వివరంగా ఎప్పటికప్పుడు అల్ రుమయ్యాన్కి తెలియజేస్తూ తాము సౌదీకి తిరిగి వచ్చేస్తామని అభ్యర్థించారు. పాకిస్తాన్లో భారత్ చేస్తున్న దాడుల తీవ్రత గురించి అల్ రుమయ్యాన్ వెంటనే అసీం మునీర్కి ఫోన్ చేసి నువ్వేం చేస్తావు నాకు అనవసరం, భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిపోవాలి, లేదంటే IMF ఇచ్చిన గ్యారంటీని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. మే 9, 10 తారీఖుల్లో జరిగింది. అసీం మునీర్ వెంటనే తన DGMO, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఫోన్ చేసి ఇండియన్ DGMOకి ఫోన్ చేసి కాల్పుల విరమణ కోసం అడగమని ఆదేశించాడు. పాకిస్తాన్ DGMO భారత్ DGMOకి ఫోన్ చేసి కాల్పుల విరమణ కోసం అభ్యర్థించడం, దాన్ని భారత్ తిరస్కరిస్తూ దాడులు కొనసాగించడం జరిగింది. అసీం మునీర్ పాకిస్తాన్ DGMO పైన ఒత్తిడి తెచ్చి ఎలాగైనా కాల్పుల విరమణ కోసం భారత్ను ఒప్పించమని పదే కోరడంతో పాకిస్తాన్ DGMO మే 9న 4 సార్లు, మే 10న 4 సార్లు ఇండియన్ DGMOకి ఫోన్ చేసి బ్రతిమలాడడం జరిగింది.
కాల్పుల విరమణ అనేది పాకిస్తాన్ కోసం కాదని సౌదీ ప్రిన్స్ కోసమని గ్రహించిన మోడీజీ కాల్పుల విరమణ కేవలం విశ్రాంతి మాత్రమే, తిరిగి ఎప్పుడైనా మొదలవచ్చని ప్రకటించడం జరిగింది. సౌదీ ప్రిన్స్ నుండి సౌత్ బ్లాక్కి ఫోన్ వచ్చి ఉండొచ్చు కాల్పుల విరమణకు అంగీకరించమని, కానీ ఈ విషయం మీద ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రధానమంత్రి కార్యాలయం. సో ఇక్కడ ట్రంప్ ప్రమే ఎంత మాత్రం లేదన్నటువంటిది స్పష్టమవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఈఎం జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆపరేషన్ సింధూర్కి విరామం ఇవ్వడం అనేది కేవలం పాకిస్తాన్ డీజీఎంఓ నుండి పదే అభ్యర్థనలు రావడం వల్లనే తాత్కాలిక విరామం ప్రకటించామని డీజీఎంఓకి ఆదేశాలు ఇచ్చింది అసీం మునీర్. ఆపరేషన్ సింధూర్కి విరామం ప్రకటించిన వారానికే యాసిర్ అల్ రుమయాన్ కోరిక మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం అసీం మునీర్కి అత్యున్నత పదవి అయినటువంటి ఫీల్డ్ మార్షల్కి ఇచ్చి సత్కరించింది. అంటే ఫెయిల్ అయిన వాడికి ఫీల్డ్ మార్షల్ సత్కరించింది. పాకిస్తాన్ జనరల్కు ఒక్కొక్కరి ఛాతీ మీద కనీసం 6 పథకాలు ఉంటాయి, కానీ వాటిని ఎవరు ఎందుకు ఇచ్చారో తెలియదు. కానీ కరాచీ ఫుట్పాత్ల మీద కొనుక్కొచ్చి తగిలించుకుంటారు అనే జోక్ పాకిస్తాన్లో ప్రచారంలో ఉంది. ఒక్క యుద్ధంలో గెలవని పాకిస్తాన్ సైన్యానికి దాని జనరల్కి 10 కొద్ది మెడల్స్ ఉంటాయి. ఇంతవరకు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోయిన ఇజ్రాయెల్ సైనిక అధికారులు సైన్యంలో తమ పదవిని సూచించే బ్యాడ్జీలు మాత్రమే ధరిస్తారు తప్పితే ఎట్లాంటి మెడల్స్ ఉండవు. ట్రంప్ టారిఫ్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వయా ఇండియా. డొనాల్డ్ ట్రంప్ అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద సుంకాలు విధించాలన్న ఆలోచన గత 3 దశాబ్దాలుగా చేస్తొస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదు, కానీ తన ఆలోచనని అమలు చేస్తున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అది అమెరికా ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో టారిఫ్స్ విధిస్తున్నాడు. అఫ్కోర్స్ ఇల్యూమినాటి మద్దతు ఉన్నది. టారిఫ్స్ అనే డ్రామాకి తెరచేసే సమయంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ రంగప్రవేశం చేశాడు. ఎంఐబి తన గుడిబిజయం యాసిర్ అల్ రహమాన్ని ట్రంప్కు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే WWE ప్రీమియర్ షోలో తెలిసినప్పుడు భారత్ మీద టారిఫ్స్ ఎక్కువగా ఉండేటట్లుగా చూడమని అడిగించాడు ఎంఐబి. సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్కి భారత్ మీద టారిఫ్స్ ఎక్కువగా ఇవ్వమని ఎందుకు అడిగాడు? రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయకముందు, అంటే 2023 ఫిబ్రవరి 23కి ముందు భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతి చేసుకునే చమురులో 60% సౌదీ అరేబియా నుండి కొనేది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలయ్యాక పుతిన్ తన నుండి చమురు దిగుమతిని చేసుకుంటే మార్కెట్ ధరలో 20% డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించగానే భారత్ రష్యా నుండి కొనడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే భారత్ రష్యా నుండి చమురు ఎక్కువ మొత్తం కొనడం ప్రారంభించిందో సౌదీ వాటా కాస్త 60% నుండి 11% పడిపోయింది. చైనా కూడా సౌదీని పక్కన పెట్టి రష్యా నుంచి కొనడం మొదలుపెట్టింది. ఇంచుమించుగా భారత్ చైనా జనాభాలు కలిపితే 300 కోట్లుగా ఉంటుంది. జనాభాకి తగ్గట్టే పెట్రోల్ డీజిల్ వినియోగం కూడా అమెరికా యూరోప్తో పోలిస్తే ఎక్కువ. రష్యా మూలంగా సౌదీ బాగా నష్టపోతుంది గత 2 ఏళ్లుగా. అన్ని దేశాల మీద పన్నులు విధిస్తున్నారు కాబట్టి భారత్ చైనాల మీద రెట్టింపు పన్ను విధిస్తే రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేసి సౌదీ దగ్గర కొంటాయి 2 దేశాలు. గత 2 ఏళ్ల నుండి లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? జస్ట్ అల్ రుమయాన్ ట్రంప్తో చేసుకున్న ఒప్పందం వల్ల భారత్పై 50% టారిఫ్స్కి చేరుకుంది. ట్రంప్ అల్లుడు ఇవాంకా భర్త జరేద్ కుషీర్ బదులుగా $2 బిలియన్ ట్రంప్ క్రిప్టో కరెన్సీలో ట్రంప్ రియల్ ఎస్టేట్లో ఎంబీఎస్ పెట్టుబడులు పెట్టి, అయితే నేరుగా ట్రంప్తో సంబంధం ఉన్న సంస్థలో పెట్టుబడులు పెట్టలేదు ఎంబీఎస్. ట్రంప్ అల్లుడు ఇవాంకా భర్త అయినటువంటి జెరిడ్ కుష్నర్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాడు. ఇంకోవైపు బలూచిస్తాన్ని తనకి తాకట్టు పెట్టినందుకు గాను అసీం మునీర్కి ఇవ్వాల్సిన డాలర్ను కూడా ట్రంప్ క్రిప్టో కరెన్సీ అల్లుడు జెరిడ్ కుష్నర్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల రూపంలో ఇచ్చాడు. సో భారత్ చైనాల మీద 50% టారిఫ్తో పాటు ఇంకా పెంచుతానంటూ బెదిరిస్తూ వస్తున్నాడు ట్రంప్. 1998లో భారత్ చేసిన 2 అణు పరీక్షల వల్ల అమెరికా ఆంక్షలు విధించింది. అప్పటి నుండి అమెరికా భారత్ల మధ్య సంబంధాలు క్షీణదశకి చేరుకుంటే వాటిని అధిగమిస్తూ ఒక్కోటిగా పేర్చుకుంటూ మళ్ళీ మామూలు స్థితికి చేరుకున్న వేళ ఎంబీఎస్ను నమ్ముకుని తన స్వలాభం కోసం అమెరికాను తాకట్టు పెట్టాడు ట్రంప్. రిపబ్లికన్ డెమోక్రాట్లు కూడా భారత్ మీద టారిఫ్స్ విధించి దూరం చేసుకోవద్దని మొత్తుకుంటున్నా వినకుండా ట్రంప్ ఎంబీఎస్కి ఏదో చేద్దామని మోడీతో వైరం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? మోడీ ట్రంప్ టారిఫ్స్ని లెక్క చేయకుండా రష్యా నుండి చమురు కొనడానికి నిర్ణయం తీసుకున్నాడు. F-35 గురించి మర్చిపోమన్నారు మోడీజీ. నిజానికి మోడీజీ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు వెళ్ళింది పుతిన్కి సంఘీభావం తెలపడానికి. అమెరికా ఒత్తిడి తెచ్చిన భారత్ రష్యాతోనే ఉంటుందని తెలపడానికే. అంతేగాని SCO సదస్సులో మనకు పెద్దగా ఉరిగేది ఏమి ఉండదు. కాకపోతే మోడీజీ పుతిన్ వైపే ఉంటాను అనే సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చారు. అఫ్కోర్స్ భారత్లో టిక్ టాక్ని తన కార్యకలాపాలు మొదలు పెట్టడానికి అనుమతి ఇచ్చారు మోడీ. బదులుగా భారత్ ఉత్పత్తులు చైనాలో స్వేచ్ఛగా అమ్ముకోవడానికి జిన్పింగ్ అనుమతి ఇచ్చాడు. మేము రష్యాని భారత్ని చైనాకు కోల్పోయామంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ట్రంప్. అమెరికాలో అరమెదడుగాళ్ళు వ్యూహాలు పన్నుతుంటే పుతిన్ మోడీలు కలిసి వాటికి విరుగుడు కనిపెడుతున్నారు. ఇంతకీ మోడీజీని కానీ పుతిన్కి కానీ సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన పని గురించి తెలుసా అని అనుమానం రావచ్చు. ఇద్దరితో పాటు షీ జిన్పింగ్ కూడా తెలుసు. అందుకే ఇప్పటికే ఇస్తున్న 20% డిస్కౌంట్కి మరో 2% అదనంగా డిస్కౌంట్ ఇచ్చాడు పుతిన్. ఇది పరోక్షంగా ట్రంప్ ఎంబీఎస్లకు హెచ్చరిక లాంటిది. మీరు రష్యా నుండి ఆయిల్ కొనొద్దు అంటే ఎంత ఒత్తిడి చేస్తే అంత డిస్కౌంట్ ఇస్తూ పోతానని చెప్పినట్టయింది. ఎంబీఎస్ డబ్బులు వృధా అయిపోయినట్టే. ట్రంప్ తన అల్లుడు జెరెడ్ కుష్నర్ కోసం అమెరికాని సౌదీ యువరాజుకి తాకట్టు పెడితే ఎంబీఎస్కి ఏదో ఒరిగిపోతుంది అనుకున్నాడు.
కానీ గత ఆగస్టులో అమెరికన్ ఫెడరల్ కోర్టు టారిఫ్స్ విధించే అధికారం గొప్పగత్తగా అమెరికా అధ్యక్షుడికి లేవు. కాంగ్రెస్లో బిల్లు పెట్టి సభ్యుల ఆమోదం పొందాక చెల్లుతుంది తప్పితే నేరుగా అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో టారిఫ్స్ విధించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు చెప్పింది. కేసు అమెరికన్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు ట్రంప్. బహుశా సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఎంబీఎస్ బిలియన్ల కొద్ది డాలర్ల పెట్టుబడులు వృధా అయిపోయినట్టే. పెట్టుబడుల రూపంలో పెట్టింది కాకుండా లాబింగ్ కోసం లంచాలు ఇచ్చింది కూడా వృధా అయిపోయినట్టే. బహుశా అందుకనే మేడీ అండ్ కంపెనీ ట్రంప్ టారిఫ్స్ మీద ఎలాంటి ప్రకటన చేయకుండా గుమ్మనంగా ఉంటుంది. పాల్గామ్ మారణకాండకి పరోక్షంగా ఎంబీఎస్ కారకుడు యాసిర్ అల్ రొహయాన్ అండగా ఉన్నాడని అసీం మునీర్ పహల్గామ్ మారణకాండకి ప్లాన్ చేసి ఉండొచ్చు. పహల్గామ్ లాంటి టెర్రరిస్ట్ చర్యకు పాల్పడితే మోడీజీ ఎలా ప్రతిస్పందిస్తాడో అసీం మునీర్కి తెలుసు. నష్టం కలిగితే పోర్చడానికి ఎంబీఎస్ అల్ రొహయాన్లు ఉన్నారు అనే భరోసాతోనే అసీం మునీర్ పహల్గామ్ టెర్రర్ చర్యకు దిగాడు. కొత్త అనుమానాలు. భారత్ దాడిలో ధ్వంసమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్న అణువార్ హెడ్స్ల్లో కొన్ని సౌదీ అరేబియా డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ నిల్వ చేసి ఉండొచ్చు. లేకపోతే కాల్పురవణ కోసం అంతగా అసీం మునీర్ మీద ఎందుకు ఒత్తిడి తెస్తాడు అల్ రొహయాన్? ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నటువంటిది కూడా నెక్స్ట్ పార్ట్లో చెప్తానంటున్నారు ఆయన.